తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. విద్యుత్ కమిషన్ పై బీఆర్ఎస్ పోరాటం ఫలిస్తుందా? జస్టిస్ నరసింహారెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? ఎమ్మెల్యేలు చేజారుతూ ఉండడం బీఆర్ఎస్ ను కలవరపెడుతోందా? చేరికలకు అడ్డుకట్ట వేసే ప్రణాళికలున్నాయా? వీటితో పాటు మరిన్ని అంశాలపై స్పందించడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత దేవి ప్రసాద్ టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 040234900015, 040234900016, వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్కారం అండి దేవి ప్రసాద్ గారు. నమస్కారం. విద్యుత్ కమిషన్ కు వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటాన్ని ఎలా చూడాలంటారు? అంటే కమిషన్ నచ్చలేదా? విచారణకు వెళ్లకుండా కాలక్షేపమా? విద్యుత్కు సంబంధించినటువంటి ఒప్పందాల మీద, ఎందుకంటే తెలంగాణ పూర్తిగా విద్యుత్ సంక్షోభంలో కూరుకొరిపోయి ఒకవేళ విభజన జరిగితే కరెంటు కష్టాలు వస్తాయని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు టోటల్గా తెలంగాణ వస్తే కటిక చీకటి అయిపోతుందని తెలంగాణ ప్రాంత ఉద్యమకారులని, ఈ ప్రాంత ప్రజల్ని బెదిరించేటువంటి ప్రయత్నం మనమందరం కూడా చూసినాం. అక్కడి నుండి, ఎందుకంటే తెలంగాణలో బోర్లు వేసుకోవాలన్నా, పొలాలు పండాలన్నా సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక సందర్భాన్ని నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాలను బాగుపరచాలనేటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి 6-8 నెలల్లోనే విద్యుత్కు సంబంధించినటువంటి కష్టాల్ని కొంతమేరకు తొలగించి 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి విషయం మీకు తెలుసు. ఈ సందర్భంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి అనేక మౌలిక సౌకర్యాలు, గతంలో ఉన్నటువంటి 400 కేవీ సబ్స్టేషన్లు 6 నుంచి 25 వరకు కానీ, 220 కేవీ సబ్స్టేషన్లు 51 నుంచి 103కు కానీ, 132 కేవీ సబ్స్టేషన్లు 176 నుండి 250కి కానీ, అట్లాగే 33 కేవీ సబ్స్టేషన్లు 2138 నుంచి 3200 వరకు కానీ, ఇట్లా అనేకం చాలా పెంచుకోవడం జరిగింది. ట్రాన్స్మిషన్ లైన్ పెంచుకున్నాము, హై టెన్షన్ లైన్లు పెంచుకున్నాము, ఇట్లా అన్నీ కూడా పెంచుకొని అవసరమైన దగ్గర విద్యుత్ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసినాం. ఛత్తీస్గఢ్ నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒప్పందంలో ఏదో అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద ఒక కమిషన్ ఇస్తే, కమిషన్కు నాయకత్వం ఇస్తున్నటువంటి గౌరవ న్యాయమూర్తి నరసింహారెడ్డి గారు కేసీఆర్కు లేఖ రాసిరు అటెండ్ కావాలని. ఆ లేఖ రాసే ముందే ఆయన పత్రికా విలేకరులతో చిట్చాట్ చేసి, జూన్ 11 నాడు చిట్చాట్ చేసి కేసీఆర్ గారు తప్పు చేసినట్టుగా నిర్ధారించేటువంటి ఒక భావాన్ని వెలిబుచ్చేటువంటి ప్రయత్నం చేసి, దాని మీద కేసీఆర్ గారు స్పందించి, న్యాయమూర్తి ఎవరైనా కూడా విచారణ జరిపి ఆ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి తప్ప ప్రెస్ మీట్లో పాల్గొని ప్రెస్కు చెప్పడం వల్ల ఒక రకమైనటువంటి భావన గందరగోళం ప్రజల్లో నెలకొని ఉండేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు ఈ న్యాయమూర్తి పదవికి తగరు అని చెప్పి వారికి ఒక లేఖ రాసి వారిని గౌరవంగా మీరు తొలగిపోండి అని చెప్పి మేము చెప్పడం జరిగేది. కానీ దాని మీద లేఖను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. దాంతో మేము హైకోర్టు కూడా పోయినాం. హైకోర్టులో మాకు సరైనటువంటి రిలీఫ్ రాలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఈరోజు పోయిన తర్వాత న్యాయమూర్తి గారు అట్లా ఉండకుంటే బాగుండేది అని చెప్పి జస్టిస్ చంద్రచూడ్ గారు ఈరోజు వ్యాఖ్యానించడం, వారు ఈ నరసింహారెడ్డి గారు దీనికి నాయకత్వం వహిస్తే భవిష్యత్తులో అనవసరమైనటువంటి అనుమానాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు వారిని మార్చమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మేము ఈ కమిషన్ కూడా ఈఆర్సీ అనేటువంటిది ఒక స్వతంత్ర సంస్థ, రెగ్యులేటరీ సంస్థ. విద్యుత్ శాఖలో ఉన్నటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా ఈఆర్సీఏ ప్రామాణికంగా చూస్తుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి కమిషన్ అక్కర్లేదనేటువంటి విషయాన్ని కూడా మేము ఇందులో ప్రస్తావించాం. కానీ ఇవాళ మా ఈవినింగ్ వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు నరసింహారెడ్డి గారిని తీసేసి ఇంకొక కమిషన్ను పెట్టమని వారు చెప్పినట్టుగా తెలిసింది. విచారణ కంటిన్యూ కావాలని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈ కోర్టు తీర్పును మేము స్వాగతిస్తాం.
ఎందుకంటే ఏ భారతదేశ పౌరుడిగా ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి హక్కుల్లో భాగంగానే ఇట్లా పిలవడం. అంటే ఇవి రెండు ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలు అనేటువంటివి ఏ అదానీ అంబానీకో ఒక ప్రైవేట్ కంపెనీతో జరిగినటువంటి ఒప్పందాలు కావు. ఈ ఒప్పందాలు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందం. రెండవది భద్రాద్రి యాదాద్రికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా టెండర్ అలాట్మెంట్ విషయంలో కూడా అది కూడా బిహెచ్ఎల్ అనేటువంటి ఒక పేరెన్నిక గల ప్రభుత్వ రంగ సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందం. కాబట్టి ఈ ఒప్పందాలన్నీ కూడా ప్రభుత్వాల మధ్య జరిగినాయి తప్ప ప్రైవేటు వల్ల జరగలేదు. మీరు పేపర్లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని విద్యుత్ కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దాని మీద కోర్టుకు పోతే ఇలా రిలీఫ్ రావడం జరిగింది. రైట్. అంటే విద్యుత్ సంస్థల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై మరి బీఆర్ఎస్ ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదు? విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి దాని మీద మేము అన్నిటి మీద కౌంటర్స్ ఇచ్చినామండి. కౌంటర్స్ మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. పేపర్స్ విల్ స్పీక్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. మేము చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, మేము ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ, రెండు సంస్థల మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ, ఆ రోజు కేంద్రం ఏదైనా విద్యుత్ కొనుగోలు చేయాలంటే డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్ కూడా కావాల్సి ఉంటుంది. సెంట్రల్ సర్వర్లో ఒకవేళ మనకు విద్యుత్ అవైలబుల్ ఉంటే వాళ్ళు మనకు బయటతో ఒప్పందం లేకుంటే వాళ్ళతోనే మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఎన్ని సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా, ఎందుకంటే తెలంగాణకి ఒక అత్యవసరమైనటువంటి ఒక రంగాన్ని బాగు చేయాల్సినటువంటి స్థితి, రైతులకి ఆసరగా ఉండాల్సినటువంటి ఒక స్థితి ఉన్నటువంటి సందర్భంలో విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపు తీసుకురావడానికి, చీకటి నుండి వెలుగులోకి తీసుకురావడానికి మేము చేసినటువంటి ప్రయత్నాన్ని అనేకసార్లు వివరించినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదంటే గత 10 ఏళ్ల పాలన అంతా కూడా చీకటి అనేటువంటి పద్ధతి, గత 10 ఏళ్ల పాలన అంతా అవినీతి అనేటువంటి పద్ధతితో ఇవాళ మా మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా న్యాయ విచారణలో తేలుతాయి. మేము ఆ విషయాలలో పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నాం. కానీ వన్ సైడ్గా మా వాదన వినకముందే కేసీఆర్ గారు అప్పటి ప్రభుత్వం తప్పు చేసిందనేటువంటి భావన వచ్చే విధంగా పత్రికలతో చిట్చాడియడం అనేటువంటి విషయాన్ని మేము సీరియస్గా తీసుకొని కోర్టుకు పోయినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రైట్. ఐఏఎస్లను పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులను ఉన్నత స్థానాల్లో ఉంచారన్నది మరో ఆరోపణ. ఐఏఎస్లను వదిలిపెట్టి ప్రైవేట్ వాళ్ళని ఎవరికి ఇచ్చినామండి? కొన్ని ఉదాహరణలు చెప్తే ఇదంతా కూడా ఏంటంటే బట్టగాల్చి మీద వేయడం. ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు చాలామంది అడ్వైజర్లను పెట్టుకున్నారని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎంతమంది అడ్వైజర్లను పెట్టుకుంది? మాకంటే ఎక్కువ మందిని పెట్టుకున్నది. ప్రభుత్వంలో అవసరాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాధికారం మేరకు డెఫినెట్గా కొంతమందిని నియమించుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు నియమిస్తాం. ఎవరు ప్రైవేట్ వాళ్ళని పెట్టాం? మేము ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళని పెట్టలేదు. ఐఏఎస్ అధికారులను ఎక్కడైనా సాంకేతిక నిపుణులు సరైనటువంటి రీతిలో అందుబాటులో లేకుంటే ఎక్కడో ఒక దగ్గర సాంకేతిక నిపుణులకు సంబంధించినటువంటి విషయంలో ఆలోచించవచ్చు. కానీ ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం అనేది గత ప్రభుత్వంలో లేదు, ఉండేటువంటి అవకాశమే లేదు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వం ఎందుకు పెడుతుంది? పెట్టాల్సినటువంటి అవసరం ఏముంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రతిపక్షాలు, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి ఏదో పెళ్ళి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడి 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నట్టు ఎన్నికల్లో గెలవాలంటే ఒక 1000 అబద్ధాలు ఆడి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో ఇలా ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చూస్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, 7వ గ్యారంటీగా రుణమాఫీ అన్నారు. ఇవన్నీ కూడా 100 రోజులు చేస్తామన్నారు, 100 రోజుల్లో చేయలేదు. మళ్ళీ డేట్లు మారుస్తూ మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. అందరూ కూడా 1,00,000 కండిషన్లు పెట్టి మొత్తంగా కూడా ఒక 40-50% తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మాపై చేసినటువంటి దుష్ప్రచారం తప్ప ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధారాలతో ఎక్కడ కూడా ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఎదురుదాడి, మా మీద దుష్ప్రచారం, అబద్ధాలు తప్ప ఇంకొకటి కాదు. రైట్. అయితే మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఈ ప్రవాహాన్ని ఆపగలుగుతున్నారా?
ఒక్కటి అంటే అధికారం ఇప్పుడు ఎట్లయిపోయినాయి అంటే రాజకీయాలన్నీ పూర్తిగా అధికారం చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మనం గతంలో 80లో 70 80 దశకంలో కావచ్చు 90 వరకు కూడా ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజల పక్షం వహించి ఒక సుదీర్ఘకాలం అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షం నిలబడేటువంటి ఒక స్థితి ఉండేది. కానీ రాను రాను రాజకీయాలు ఏమైపోయిందంటే అధికారం ఎక్కడుంటే అక్కడ పోయేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే 5 ఏళ్ళు ఎన్నిక కాబట్టి 5 ఏళ్ల పాటు ఎట్లా ఉంటామో అని చెప్పి రకరకాల బిజినెస్లు, బలహీనతలు, అధికారం కావాలి, ఏదో కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అని చెప్పి అనేక మంది పోతూ ఉన్నారు. ఈ పోయేటువంటి క్రమంలో మేము చేస్తున్న పోయే వాళ్ళకంటే బాధ కంటే కూడా మేము చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పాంచన్యాయ అనేటువంటి ఒకటి మేనిఫెస్టోలో పెట్టి ఎవరైనా ఒక గుర్తు నుండి ఇంకొక గుర్తు పోతే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే డిఫెక్షన్లా మేము అమలు చేస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. రెండవది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చెప్పారంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోయినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టాలని వారు చెప్పారు. ఇందు గురించి మేము చెప్తున్నది ఏంటంటే మీరు అప్రజాస్వామికంగా ఇవాళ ఎన్నికైనటువంటి అభ్యర్థుల్ని తీసుకునేటువంటి 2/3 అయితేనేమో అది చట్టబద్ధం, ఎవరైనా చేసుకోవచ్చు, చేసుకుంటే అడగడానికి కూడా అంత హక్కు లేదు, నైతికత తప్ప ఇంకొకటి అవకాశం లేదు, అది చట్టబద్ధం కాబట్టి ఒక్కొక్కరిని ఇప్పుడు దానం నాగేందర్ గారిని ఉదాహరణకి దానం నాగేందర్ గారిని ఏం చేసిండ్రు? మా బీఫామ్ మీద గెలిచినటువంటి దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి రాజీనామా చేయకుండా ఎంపీగా నిలబెట్టినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అధికారమే పరమావధి అనేటువంటి దానిలో ఇలా పోతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీని మేము ఎల్పీలో విలీనం చేసుకున్నాం అనేటువంటి ఒక దాని మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజాపాలన కాకుండా బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కడానికి, బీఆర్ఎస్ పార్టీపై కక్ష తీర్చుకోవడానికి ఒక ప్రతీకార పాలన సాగిస్తున్నాడనేటువంటి భావన ఇవాళ సర్వత్రా నెలకొని ఉన్నది. ఇప్పటికీ 10 మంది పోయినరు, ఎమ్మెల్సీలో ఒక 7-8 మంది పోయినరు, 10 మంది ఎమ్మెల్యేలు పోయినరు. మాకు గౌరవ ప్రతిపక్షంగా 39 స్థానాల్లో ప్రజలు కూర్చోబెట్టినరు. డెఫినెట్గా ఎవరు ఉన్నా పోయినా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఒక బలమైనటువంటి నిర్మాణం ఉన్న పార్టీ, రాజకీయ నాయకత్వం ఉన్నటువంటి పార్టీ, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన అదేదో పార్టీ బలహీన పడిపోతుంది, పార్టీ ఉండనే ఉండదు, పార్టీ మొత్తం పోతుంది అనేటువంటి ఏ మాటలైతే ఇవాళ మాట్లాడి మా పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో డెఫినెట్గా మేము రాజకీయ కార్యక్షేత్రంలో ఎదుర్కొంటాం. ఇప్పటికే మా క్యాడర్ అంతా కూడా సమాయత్తం చేస్తూ ఉన్నాం. మేము రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాం. ఒక నాయకుడు నియోజకవర్గంలో పోతే ఇంకొక నాయకుడితో ఆ నియోజకవర్గంలో అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద సరైనటువంటి ఫైట్ చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణను రూపొందిస్తున్నాం. రైట్, మనకు ఒక కాల్ ఉన్నారు. సుధీర్ టెక్సస్ నుండి కాల్ చేశారు. సుధీర్ గారు. నమస్తే దేవిప్రసాద్ అన్న, నా పేరు జలగం సుధీర్, కోరాడ. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము సుప్రీంకోర్టులో ఈ నరసింహారెడ్డి గారికి సంబంధించిన విషయంలో కాస్త మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వ్యక్తిగతంగా నాకు కవిత గారు అంటే కొంచెం రెస్పెక్ట్ అండ్ చాలా సార్లు వాళ్ళతో కలిసి మాట్లాడాను, సంతోషంగా ఉండేది. బట్ వారు కొంతకాలంగా జైల్లో ఉండటం బాధ అనిపిస్తా ఉంది. నా క్వశ్చన్ మీకేంటంటే ఎందుకు మనం ఒక అంటే గట్టి న్యాయ నిపుణులను లాయర్స్ ను పెట్టి మనం కవితక కేసు వాదించలేకపోతున్నాం? ఏ విషయంలో మనం వెనుకబడ్డాం? ఒక మహిళ గత 100 రోజులుగా అక్కడ ఉండటం, మీరు అస్వస్థకు గురవటము, తను వెంటనే హాస్పిటల్ చేరడం, ఇదంతా కొంత మాలాంటి వాళ్ళకంటే వెల్ విషర్స్ కి తనను బాగా దగ్గర చూసిన వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తా ఉంది. ఈ విషయంలో అసలు ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు, ఆ విషయం మాలాంటి ఎన్ఆర్ఐకి వివరిస్తే బాగుంటుందన్న. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సుధీర్. మీరు అడిగినటువంటి ప్రశ్న కవిత గారికి సంబంధించి మీరు ఎట్లా అయితే అంటే కవిత గారు తెలంగాణ ఉద్యమం కావచ్చు, అంతకుముందు నుంచి జాగృతి సంస్థ స్థాపించడం, తర్వాత తెలంగాణ కళలకు సంబంధించినటువంటి వారసత్వాన్ని ఒక ప్రైడ్గా ప్రపంచమంతా కూడా పరిచయం చేసి మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఒక చుక్కానిగా అంటే మహిళలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకురాలు కవిత, మనకందరికీ తెలిసినటువంటి అంశం. కవిత గారి అరెస్ట్ అనేటువంటిది వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే కవిత గారిని ఒక పొలిటికల్ వెండెట్టాతో
ఆప్ పార్టీని అణచాలనే పేరు మీద ఆ పార్టీకి రాజకీయంగా దెబ్బగొట్టాలనేటువంటి పేరు మీద కేజ్రీవాల్ని, అక్కడ ఉన్నటువంటి సిసోడియాని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసేటువంటి క్రమంలో కవిత గారి మీద కూడా కేసు పెట్టడం జరిగిందనేటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. అయితే ఈ కేసు ఈడీకి ఆమె ఒక ధీరవనితగా అనేక సందర్భాల్లో సహకరించింది. ఎన్నడూ కూడా ఈడీ ఎన్ని ప్రశ్నలు వేసినా ఏం చేసినా కూడా ధైర్యశాలిగా అనేక ప్రశ్నలకు జవాబు చెప్పి వారు అడిగినటువంటి అన్ని సమాచారాన్ని కూడా ఇచ్చింది. అక్రమంగా మార్చి నుంచి ఇప్పటి వరకు నిర్బంధంలో పెట్టారు. ఎన్నిసార్లు మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో ఢిల్లీకి పోయి అత్యున్నతమైనటువంటి న్యాయ నిపుణులను మరి ఎంగేజ్ చేసి కోర్టులో కూడా, సుప్రీంకోర్టులో కూడా మనం మూవ్ చేసినటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉంటాం. మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడా సిబిఐ, ఈడీ రెండు కూడా కేంద్ర ప్రభుత్వంలో మరి అత్యంత బలవంతమైనటువంటి సంస్థలు. ఈ సంస్థలన్నీ కూడా మనకు తెలుసు, అవి ఎంత స్వతంత్ర వ్యవస్థలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తే తప్ప బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేనటువంటి విధంగా వాళ్ళు అనేక సందర్భాల్లో ఆబ్జెక్షన్స్ చెప్తా ఉన్నారు. కేసీఆర్ కూడా అనేక సందర్భాలు చెప్పారు, కవిత గారు మా పార్టీ నాయకురాలు, ఆమెను అరెస్ట్ చేసి ఏదో చేయాలనుకుంటున్నారు, మా పార్టీని ఏదో దెబ్బగొట్టాలనుకుంటున్నారు మానసికంగా, అది ఎంత మాత్రం కాదు, ఆమె నికార్స్ అయినటువంటి నాయకురాలుగా బయటకు వస్తుందనేటువంటి విషయాన్ని బహిరంగ సభలోనే కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు కవిత గారికి కొంత ఆరోగ్యం బాగాలేక జ్వరం రావడం వలన దీన్ దయాళ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే చికిత్స చేసి మళ్ళీ జైలుకు పోయినట్టుగా సమాచారం వచ్చింది. వారు బాగున్నారు, వారి గురించి ఆందోళన చెందనవసరం లేదు. కానీ తొందరగా విడిపించుకోవడానికి ఇంకా ప్రయత్నం శీఘ్రతరం చేయాలనేటువంటి మీ వాదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఈ విషయాన్ని నాయకత్వం దృష్టికి తీసుకుపోతాను. రైట్. అయితే మీ పార్టీలో సఖ్యత లేదంటారా? అందుకే 10 మంది వరకు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారా? పార్టీలో సఖ్యత మీద పార్టీలు మారుడు ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా పార్టీలు మారితే ఏదైనా రాజకీయ సిద్ధాంతమో మాకున్నటువంటి ఏదంటే మేము అనుసరిస్తున్నటువంటి విధానాలు నచ్చకపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మీరు చూడండి, ఎవ్వరు ఆ డిబేట్ పెట్టడం లేదు. మాకు ఈ 10 ఏళ్ళు మా నియోజకవర్గం అభివృద్ధి జరిగింది, కేసీఆర్ గారు మమ్మల్ని మంచిగా చూసుకున్నారు అని చెప్పుకుంటూ వాళ్ళు పోతూ ఉన్నారు. వాళ్ళకి ఒకే కారణం ఏం చెప్తా ఉన్నారు, మా నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీతో పోవాలి, లేకుంటే మాకు ఇబ్బందులు ఎదురైతాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి పార్టీలో ఐక్యతకు సంబంధించినటువంటి అంశం కాదు. వాళ్ళు ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీలుగా ఉండి ప్రజల పక్షం ఉండి పోరాడేటువంటి ఒక చైతన్యాన్ని లేకపోవడం వల్లే ఇవాళ రకరకాలుగా పార్టీ నుంచి కొంతమంది పోతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తులో మా నాయకత్వం వీటికి సంబంధించి బాగా ఆలోచించి రేపు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు కానీ, ఎంపీ టికెట్లు ఇచ్చేటప్పుడు కానీ, ప్రజాప్రతినిధులుగా సెలక్షన్ చేసుకునేటప్పుడు కానీ వీలైనంత మేరకి ఒక కమిట్మెంట్తో ఉండేటువంటి వాళ్ళు, చైతన్యవంతులైనటువంటి వాళ్ళు, ప్రజల పక్షం ఎప్పుడూ పోరాడేటువంటి వాళ్ళని మరి తీసుకొని డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకుపోతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అయితే మీరు ఎప్పుడైనా రిగ్రెట్ అవుతారా? ఎందుకంటే మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి లాక్కున్నారు, ఇప్పుడు మీ ప్రభుత్వం మీ పార్టీ నుండి కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్యేని లాక్కుంటుంది. సో ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? రిగ్రెట్కి సంబంధించిన సమస్య కంటే కూడా నేను ఇంతకుముందు చెప్పిన కదా, అధికారం ఉంటే ఫటాఫట్ వచ్చేస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా హౌస్ఫుల్ అని బోర్డు పెట్టదు. కానీ తీసుకునేటువంటి పద్ధతి, మేము కాంగ్రెస్ పార్టీని 2/3 విలీనం చేసుకున్నాం. మిగతా పార్టీలు ఒక్కరుంటే ఒక్కరు జాయిన్ అయిపోయినా 100% జాయిన్ అయినట్టు, అది పూర్తిగా ఎల్పీ విలీనం కిందనే వస్తుంది. నిజంగానే ఏమైనా అప్పుడు మేమైనా తప్పులు ఒకవేళ చేసి ఉంటే, తప్పని భావిస్తే అదే తప్పులు చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు కదా. మాకంటే మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామన్నారు, మాకంటే జనరంజక పాలన ఇస్తామన్నారు, మాకంటే ప్రజాస్వామికంగా ఉంటామన్నారు, మాకంటే మిన్నగా రాజ్యాంగాన్ని అమలు చేస్తామన్నారు. పొద్దున్న లేస్తే రాజ్యాంగం పుస్తకం పట్టుకొని వీధులలో తిరుగుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి కూడా మీరు చేసినారు మేము చేసినామంటే అది సమాధానం కాదు. మీరు చెప్తున్నది ఏంది, చేస్తున్నది ఏంది అనేటువంటి విషయం మీద ఇలా డెఫినెట్గా ఒక ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తాం. నిజంగానే మేము 10 ఏళ్ళ అధికారంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే డెఫినెట్గా మా నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకుంటుంది, సర్దిద్దుతుంది. ఎక్కడైనా పొరపాటు జరిగితే బహిరంగంగా పొరపాటు జరిగిందని ఒప్పుకుంటాం. అందులో ఒప్పుకోవడానికి మాకు బేసిజాలు ఏముండవు. మొన్న మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీలో చిట్ చాట్లో ఈ విషయాన్నే
ప్రస్తావించిందనేటువంటి విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి ఎక్కడైనా రిగ్రెట్ కావాల్సినటువంటి డెఫినెట్గా రిగ్రెట్ అవుతాం, అంతే కదా. అందుకే కదా ఇలా మేము అధికారం కోల్పోయినాం. ఒక అభేద్యమైనటువంటి పార్టీ ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నదంటేనే ఎక్కడో కొంత ప్రజలకి మా మీద అసంతృప్తి అయినా వచ్చి ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన మోజు పెరిగి ఉండాలి. కాబట్టి డెఫినెట్గా ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తున్నాం. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయాల్ని మేము ఎప్పుడు శిరసా వహిస్తాం. ప్రజల తీర్పే శిరోధార్యం. ప్రజలు మాకు ఇవాళ ప్రతిపక్ష స్థానం ఇచ్చారు. డెఫినెట్గా ప్రతిపక్షంగా ప్రజల పక్షం ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి డిమాండ్ మీద నిరంతరం కూడా ప్రజల కోసం ఫైట్ చేస్తాం. రైట్. ఇక లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే, లిక్కర్ స్కామ్లో కవితకి ఇప్పట్లో బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా? ఆమె ఈరోజు అస్వస్థతకు కూడా గురయ్యారు కదా. ఇంతకుముందే మిత్రులు సుధీర్ అడిగినటువంటి ప్రశ్నకు నేను చాలా ఎలాబరేట్గా జవాబు చెప్పిన. కవిత గారిని మేమందరం కూడా మా పార్టీ భావిస్తున్నది ఏంటంటే, ఇది కేవలం ఒక రాజకీయపరమైనటువంటి కుట్రతో కవిత గారిని లిక్కర్ స్కామ్లో ఇరికించడనేటువంటి మాట వాస్తవం. ఏదో అప్రూవర్ల స్టేట్మెంట్ మీద రకరకాల ఆధారాలు నేను వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మనీ లాండరింగ్ కవిత గారి నుంచి జరిగిందనేటువంటి ఆధారాలు ఇప్పటి వరకు ఈడీ కానీ సిబిఐ కానీ పట్టుకోలేకపోయింది. అంటే ఆప్ అనేటువంటి పార్టీ కానీ మా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యామ్నాయ పార్టీలుగా ఎదుగుతున్నాయి, ప్రాంతీయ పార్టీలుగా ఉండి వీళ్ళు తమ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలు కూడా ఆప్కి వస్తే అటు పంజాబ్లో పోవడం కానీ, గుజరాత్లో పోవడం కానీ, ఉత్తరప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు విస్తరించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆపును అంచాలనేటువంటి ఉద్దేశంతో ఆపు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద లెఫ్టినెంట్ గవర్నర్ని పావుగా వాడుకొని ఆప్ మీద కేసులు పెట్టించినటువంటి విషయం మీకు తెలుసు. ఇప్పటి వరకు ₹1 మనీ లాండరింగ్ కూడా ఏ ఆప్ నాయకుడి నుంచి ఇంకొక దానికి జరిగింది. ఇది తీసుకున్న నిర్ణయం ఆప్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. రాజకీయ ఏ నిర్ణయాలైనా క్యాబినెట్ తీసుకుంటుంది. క్యాబినెట్ తీసుకున్నాక దాని ఎగ్జిక్యూషన్కు బ్యూరోక్రసీ అమలు చేస్తుంది. కానీ ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయం వలన ప్రభుత్వానికి ఎక్కడ లాస్ రాలేదనేటువంటి విషయాన్ని కూడా ఆప్ అనేక సందర్భాల్లో చెప్పింది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా మీద ఒక రాజకీయపరమైనటువంటి కక్షలో భాగంగా అటు ఆప్ మీద కానీ మా మీద కానీ బనాయించినటువంటి కేసుల్ని న్యాయస్థానంలో ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు తాత్కాలికంగా మాకు కొంత ఇబ్బంది కలగొచ్చు, కానీ నిఖార్స్ అయినటువంటి నాయకురాలుగా కవిత గారు బయటికి రావడం అనేటువంటిది డెఫినెట్గా జరుగుతుందనేటువంటి విశ్వాసం మాకుంది. రెండవది, కవిత గారు ఈరోజు వారికి కొంత అస్వస్థత గురై ఆసుపత్రికి వచ్చిండ్రు. ఆసుపత్రిలో చికిత్స చేసుకొని మళ్ళీ జైలుకు పోయినారు. పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, వారు బాగున్నారనేటువంటి విషయాన్ని ఢిల్లీ నుంచి మా మిత్రులందరూ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దని మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్. 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం క్రమంగా ఆచరణ వైపైతే అడుగులేస్తోంది, కానీ మీరు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఎందుకని? అంటే ఒకటి, 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం రైతులకు సంబంధించినటువంటి అంశం తీసుకుంటే రైతులలో ఒక 4-5 అంశాలు ఉన్నాయి. ఒకటి, రైతు భరోసా అనేటువంటిది పెట్టి మేము గతంలో ₹10,000 ఎకరానికి సంవత్సరానికి రైతు బంధు పేరు మీద ఇస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే మేము 15,000 ఇస్తామని చెప్పారు. ఈ 10,000 సరిపోవు, మరి రైతులకు 15,000 ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు 100 రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. గదే 5,000, అది కూడా కొన్ని ఎకరాల వరకే ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చాలా వేస్ట్గా ఇస్తూ ఉన్నారు, మేము కొన్ని దీనిలో కట్టడి పెడతామని అన్నారు. దాని మీద ఇప్పుడు ఏదో కమిటీ వేసారు, శాసనసభలో చర్చించాలట. చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకొని అప్పుడు ఇస్తారట. ఎవరికైనా రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఎప్పుడు ఇవ్వాలి? పంటలు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు కానీ, లేకుంటే పంట యాక్టివిటీ క్రాప్ యాక్టివిటీ మొదలైనటువంటి సందర్భంలో జూన్ జూలైలో ఇవ్వాలి. కానీ వీళ్ళు ఎప్పటికో ఆగస్ట్ సెప్టెంబర్కి ఇస్తామన్నారు. అది సరైనటువంటి రీతిలో అమలు చేయలేదు. తర్వాత రెండవది ఏమన్నారంటే పండిన ప్రతి ధాన్యానికి 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి మాటిచ్చారు. ఇప్పటికీ ఆ అధికారంలోకి వచ్చినాక 2 పంటలు పండినాయి. ఎక్కడ కూడా బోనస్ ఇచ్చినటువంటి పాపన పోలేదు. 3, రైతు కూలీలను మేము గుర్తించి రైతు కూలీలకు 12,500 ఇస్తామని చెప్పారు. తర్వాత కౌలు రైతులను గుర్తించి కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కాబట్టి 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ అయిన రైతులకు సంబంధించినటువంటి అంశం మీద
ఇప్పటి వరకు సంపూర్ణంగా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం రైతు భరోసాను మాత్రమే తడిమింది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇట్లా చెప్పుకుంటే అందులో గృహజ్యోతి అని పెట్టిండ్రు. గృహజ్యోతి 5 లక్షలు ఇచ్చి అందరికీ మరి పెట్టాల్సేది ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళు హామీ ఇచ్చారు, 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని. ఇప్పటి వరకు పాతది మేము ఇచ్చినటువంటి 4 లక్షల రూపాయల స్కీమ్ అయితే రద్దు చేశారు, కానీ ఈ 5 లక్షలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయినటువంటి సందర్భాలు లేవు. మూడవది, ఇవాళ మహిళలకు 2500 నుంచి 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఇలా మహిళలందరినీ కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కనీసం పాత 2000 రూపాయలు కూడా మే జూన్కు సంబంధించినటువంటి పెన్షన్ ఇవ్వలేదని చెప్పి ఇవాళ అనేక మంది మహిళలు ఇవాళ గ్రామాలలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ 6 గ్యారంటీలు అమలు చేసడం అంటే ఏది అమలు చేసారు? నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా, లేకుంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రా, ఏమి ఇచ్చిండ్రు? ఇవాళ మొత్తం నిరుద్యోగులందరూ కూడా ఎట్లా హైదరాబాద్ నగరం ఇవాళ అట్టుడికిపోతున్నది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ, అశోక్ నగర్ కానీ ఇవన్నీ కూడా ఒక ఉద్యమ కేంద్రాలుగా మారిపోయినాయి. వాళ్ళు చాలా చిన్న చిన్న డిమాండ్లు పెడతా ఉన్నారు. గ్రూప్ 2, 1, 2, 3లో కొన్ని పోస్టులు పెంచాలన్నారు, కొంత వాయిదా వేయాలన్నారు, 1 స్టాండర్డ్ పిలవాలని అడుగుతూ ఉన్నారు, డిఎస్సి మీరు అన్న ప్రకారంగా మెగా డిఎస్సి వేయాలని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటే కనీసం పట్టించుకునేటువంటి స్థాయి లేదు. ముఖ్యమంత్రి గారు అయితే బహిరంగంగా ఆ ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి నిరుద్యోగ యువకులందరినీ కూడా మీరు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పిల్లలు, చదువురానోళ్ళు, చదువు లేనోళ్ళు, ఫాల్తుగాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాము, రాహుల్ గాంధీ కూడా నిట్టు పరీక్ష వాయిదావే, నిట్టుకు సంబంధించినటువంటి దాని మీద విచారణ జరపాలన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని గాంధీ భవన్లో నిరాదీక్ష చేశారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఏదైనా సమస్య సమాజంలో వచ్చినప్పుడు దానికి స్పందించడం అనేటువంటిది రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ఒక ప్రాథమిక లక్షణం. ఆ విషయాన్ని కూడా ఇలా మర్చిపోయి మీరు సమస్య పరిష్కరించాలి. ఇలా గురుకులకు పాఠశాలకు సంబంధించినటువంటి దాదాపుగా 7-8 వేల మంది రిక్రూట్మెంట్కి సంబంధించి ఇలా 4 నెలలు అయింది వాళ్ళకు ఆ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి, ఇప్పటి వరకు వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఉద్యోగులకు కరువు భత్యం రాగానే ఇస్తామని చెప్పింది, ఇప్పటి వరకు ఒక్క కరువు భత్యం విడుదల చేయలేదు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఇచ్చిన అనేక హామీలను ఉల్లంఘన చేసిండ్రు. ఏ హామీని పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీకి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు చెయ్యండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, మీకు సహకరిస్తాం మేము. కానీ 4.5 ఏళ్ళు మేము అన్నీ ఒకేసారి చేయమంటలేము. మీరే 100 రోజులని డెడ్ లైన్ పెట్టుకున్నారు, ఆ డెడ్ లైన్ ప్రకారం పూర్తి చేయమని చెప్తా ఉన్నాం. ఇవాళ రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా వచ్చినాయి, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి. దానికి రేషన్ కార్డు ప్రామాణికం అనేటువంటిది పెట్టిండ్రు. తర్వాత కిసాన్ సమ్మాన్ను ప్రామాణికంగా తీసుకుంటామని పెట్టిండ్రు. 2 లక్షల కంటే లోన్ ఎక్కువైతే ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టిన తర్వాతనే లోన్ ఇస్తామనే మాట చెప్తా ఉన్నారు. పింక్ కార్డులకు సంబంధించినటువంటి పరిస్థితి మీద వాళ్ళు మాట్లాడేటువంటి స్థితి లేదు. స్వల్పకాలిక రుణాలు రీషెడ్యూల్ చేసినటువంటి వాటికి మేము ఇవ్వమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇన్ టోటల్గా కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకుంటే ఇవాళ అప్పుడేమో చాలా మాటలు మాట్లాడినరు, ప్రజలకు హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆచరణకు వచ్చే వరకు అన్ని కండిషన్స్ పెడతా ఉన్నారు. కండిషన్స్ అప్లైడ్ కాంగ్రెస్ ప్రభుత్వంగా మారిపోతూ ఉన్నది. ఇవాళ అన్నిట్లో తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ల వరకు ఫ్రీ అని అన్నారు. 90,000 మంది రేషన్ కార్డు, 90 లక్షల మంది రేషన్ కార్డు ఉన్నటువంటి బీపీఎల్ ఉన్నటువంటి ప్రజానీకం ఇవాళ తెలంగాణలో ఉంది. కనీసం 20 లక్షల మందికి కూడా ఇవాళ 200 యూనిట్లు ఫ్రీ అనేటువంటిది లేదు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ మొదలు డబ్బులు కడితే తప్ప గ్యాస్ సిలిండర్ రానటువంటి స్థితి. ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారో కూడా ఇలా చెప్పలేనట్టు. ఏమనంటే మేము మొత్తం అమలు చేసేసినాం, ఎవరైనా మాట్లాడితే 6 నెలల్లోనైనా మీరు ఇవన్నీ అడిగేది, మేమనలే కదా, మీరే 100 రోజులు అని చెప్పిర్రు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పటికైనా అన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతే తప్ప ఒక ప్రతిపక్షంగా అడిగితే మా మీద ఎదురుదాడి అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఏమనంటే మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకుపోయి మమ్మల్ని ఒక సైకాలజికల్ గేమ్ ఆడడం అనేటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని. డెఫినెట్గా ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అవసరమైనప్పుడు తప్పకుండా ప్రజలు తమ కోపాన్ని, తమకు సంబంధించినటువంటి అసంతృప్తిని కానీ మిగతాని కానీ
సరైనటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి చూపిస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. రైట్, థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు ఈరోజు వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.